హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 351. వేదతో మాట్లాడిన తర్వాత వాళ్ళకన్నా ముందుగా సమీరాతో ఆఫీస్కని బయలుదేరిన చిన్న తమ్ముడు ఇంకా ఆఫీస్కి రాకపోవడంతో రుద్ర చరణ్కి కాల్ చేశాడు. ముందు 2 సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఏమైంది, వీడెక్కడికి వెళ్ళాడు, సమీరాకి కాల్ చేయాలా వద్దా అని అనుకుంటూ ఎప్పుడూ తమ్ముళ్ళ వెంట ఉండే సెక్యూరిటీకి కాల్ చేశాడు. సార్, చరణ్ సార్, సమీరా మేడం ఆఫీస్కొచ్చారు. మార్నింగ్ నుండి వాళ్ళు క్యాబిన్ బయటికి రాలేదు సార్. చరణ్ సార్తో మాట్లాడమంటారా అని రుద్ర అడిగిన వాటిని ఆన్సర్ చేశాడు అతడు. నో నో, నేను మాట్లాడతాను. వాడెక్కడున్నాడని కనుక్కుందామని చేశాను. జస్ట్ చూస్తూ ఉండండి వాళ్ళిద్దరిని అని. వీడు మళ్ళీ ఆఫీస్ వదిలేసి అక్కడికెందుకు వెళ్ళినట్టు అని. అయినా చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలుసుకున్నారు అని చెప్పి ఇక తమ్ముడిని ఏమీ అనకుండా త్వరగా ఆఫీస్కి రా, అర్జెంట్ మీటింగ్ ఉందని మాత్రమే తమ్ముడికి మెసేజ్ చేసి అతడి వర్క్లో పడిపోయాడు రుద్ర. సమీర పాప చరణ్ కారులో కూర్చోగానే, ఏంట్రా ఇవాళ అందరి ముందుగా నాతోనే వచ్చేసావు, భయం పోయిందా ఏంటి అని నవ్వుతూ అడిగింది కార్ స్టార్ట్ చేసి. ఏంటోనే, నీతో టైం స్పెండ్ చేసి చాలా రోజులవుతుంది కదా, అందుకే కాసేపు నీతో మాట్లాడాలి అనిపించింది. అందుకే అలా వచ్చేసాను. అయినా లిఫ్ట్ ఇవ్వవా ఏంటే నాకు, నిజంగానే నా కార్ రిపేర్కి వెళ్ళింది. ఇవాళ శౌర్య అన్నయ్యతో కానీ రుద్ర అన్నయ్యతో కానీ ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్నాను, కానీ నా టైం బాగుండి నువ్వు వచ్చేసావు. ఇప్పుడు నువ్వే లిఫ్ట్ ఇవ్వాలి మేడం నాకు అని చరణ్ బాబు చక్కగా సీట్లో సర్దుకొని కూర్చొని సమీర డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఆమె టీషర్ట్ లాగుతూ, భుజం మీద డ్రెస్ని కిందికి లాగుతూ, ఆమె బుగ్గల మీద ముద్దు పెడుతూ, ఆమె బుగ్గలు లాగుతూ, ఆమె చేతి మీద థైస్ మీద తడుముతూ సమీరాని ఎంతలా డిస్టర్బ్ చేయాలో అంతలా డిస్టర్బ్ చేస్తున్నాడు. రే కాస్త కుదురుగా ఉండరా, ఏదైనా తికమక అయిందా, ఇద్దరం వెళ్ళి పరలోకంలో రొమాన్స్ చేసుకుంటూ గడపాలి. ఇప్పుడే మనకి ఇంత చిన్న వయసులో పరలోకం వెళ్ళి పొడిచే పనేమైనా ఉందా అని సమీర కోపంగా చరణ్ని చూస్తూ అడిగింది. అక్కడ కూడా మనం చేసేది రొమాన్స్నే కాబట్టి ఎక్కడైనా నాకు ఓకే అని చరణ్ నవ్వుతూ ఉంటే, సిగ్గులేనోడా కాస్త ఆగరా, మీ ఆఫీస్ వచ్చింది, ఇక నువ్వు దిగి నీ ఆఫీస్కి వెళ్ళి నీ వర్క్ చూసుకోపోరా అని సమీర కార్ ఆపింది. కానీ నాకు ఇవాళ ఆఫీస్కి వెళ్ళాలని లేదు, వర్క్ చేయాలని లేదు, ఇవాళ మొత్తం నీతోనే టైం గడపాలి అని ఉంది. కాబట్టి నేను కూడా నీతో పాటు ఇవాళ ఆఫీస్కి వస్తాను అని చెప్పాడు చరణ్. నా ఆఫీస్కి వచ్చి ఏం చేస్తావురా, నాకు ఇవాళ మీటింగ్ ఉంది, అలాగే అర్జెంట్ వర్క్స్ కూడా ఉన్నాయి. నువ్వు వచ్చినా కూడా సైలెంట్గా పర్సనల్ రూమ్లో పడుండాలి. అవసరమా, అదేదో నువ్వు నీ ఆఫీస్కి వెళ్తే నీ వర్క్ అయినా చేసుకోవచ్చు కదా చెర్రీ అని సమీర అతడికి సర్ది చెప్పాలి అని చూసింది. కానీ చరణ్ అసలు ఒప్పుకోకుండా నీతో వస్తాను అని మొండి పట్టు పట్టాడు. అతడిలో చాలా రోజుల తర్వాత పాత చరణ్ని చూస్తూ ఉన్న సమీరాకి కూడా కాస్త సంతోషంగా అనిపించి ఇక చరణ్ మాటకి ఎదురు చెప్పకుండా, సరే అక్కడికి వచ్చాక ఎక్స్ట్రాలు చేస్తే తోలు తీసేస్తాను, నా పని నన్ను చేసుకోనివ్వాలి, ఓకేనా అని అడిగింది అతడికి వేలు చూపిస్తూ. దాంతో సమీర మాటలకి బుద్ధిమంతుడిలాగా ఓకే అని చెప్పాడు చరణ్. కానీ అతడు వేషాలు ఆమెకు తెలియనివా. ఇక ఇద్దరూ కలిసి సమీర ఆఫీస్లోకి వెళ్ళగానే ఆల్రెడీ సంజయ్ గారు వేరే మీటింగ్ ఉంది అని చెప్పి బయటకి వెళ్తూ ఉంటే చిన్న కూతురు అల్లుడు ఎదురు రావడంతో, గుడ్ మార్నింగ్ చరణ్ బాబు, అర్జెంట్ వర్క్ ఉంది నాన్న, లేకపోతే కాసేపు కూర్చొని మాట్లాడేవాడిని, నేను వచ్చే వరకు నువ్వు ఉంటే మాట్లాడతాను నాన్న, చిన్న తల్లి, అల్లుడిని జాగ్రత్తగా చూసుకో అమ్మా,
నేను మీటింగ్ ఫినిష్ చేసుకొనొస్తాను అని వేరే ఆఫీస్‌లో మీటింగ్ ఉండడంతో ఆ ఫైల్స్ పట్టుకొని సంజయ్ గారు ఆఫీస్ నుండి వెళ్ళిపోయాక, మా మామ కూడా లేడే ఇవాళ. నాకైతే ఫుల్ ఫ్రీడమ్ అని సమీర నడుము చుట్టూ చేయి వేసి ఆమెను లిఫ్ట్‌లోకి లాక్కుపోయాడు చరణ్ బాబు. ఏంట్రా నీ యవ్వారం ఏదో నాకు తేడా కొడుతుంది అని అంది సమీర. ఎందుకు తేడా కొడుతుంది? నేనెంత డీసెంట్‌గా ఉన్నాను. ఏదో నీతో మాట్లాడక చాలా రోజులవుతుందని మాట్లాడదామని నేనొస్తే, నన్నెంత అనుమానిస్తున్నావే నువ్వు అన్నాడు చరణ్. నిన్ను చూస్తే మరి నాకు తేడాగానే అనిపిస్తుంది. అందుకే అంది సమీర. కళ్ళు పోతాయే కాబోయే మొగుడిని అనుమానిస్తే. అవునా! పోతే పోయాయిలే. నాకు పోయినందుకు బాధ లేదు కానీ, నిన్ను అనుమానిస్తే పోతాయంటున్నావు చూడు. అందుకు బాధగా అనిపిస్తుంది అని సమీర నవ్వడంతో, కసితీరా ఆమె నడుముని గిల్లి సమీర కన్నా ముందే ఆమె క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకొని చరణ్ లోపలికి వెళ్ళాడు. అతడిని చూస్తూనే సమీర లోపలికి అడుగుపెట్టాక ఆమె హ్యాండ్ బ్యాగ్, ల్యాప్టాప్ అన్నీ తీసి పక్కకు విసిరేశాడు. రేయ్! ఏం చేస్తున్నావురా? నాకు వర్క్ ఉంది. ఏం చేస్తున్నావురా? నాకు వర్క్ ఉంది. డిస్టర్బ్ చేయకుండా ఉంటానంటేనే కదా నేను నిన్నిక్కడికి తీసుకొచ్చాను. మళ్ళీ ఇక్కడికొచ్చాక ఏంట్రా నీ వేషాలు? అని అంది సమీర కోపంగా. నేను అన్నీ చెప్తే నువ్వు రానిస్తావా? అక్కడి నుండే దొబ్బేయని నన్ను ఆఫీస్‌లోకి తీసుకెళ్ళి మరీ దించేసేదానివే. నీ గురించి నాకు తెలియదా? కాబట్టి నేనెలా చెప్తే నువ్వు నన్ను తీసుకొస్తావో నాకు తెలియదా? అందుకే అబద్ధం చెప్పాను అని చరణ్ నవ్వుతూ ఉంటాడు. సిగ్గులేదు అలా చెప్పడానికి. నిజంగా నాకు వర్క్ ఉందిరా అని అంది సమీర. నా కోసం ఆ వర్క్‌ని పక్కన పెట్టలేవా? అని చరణ్ మెల్లిగా ఆమె దగ్గరికి వచ్చి అడిగాడు. ఏం చెప్పగలుగుతుంది? అతడి కోసం వర్క్ ఏంటి? దేన్నైనా పక్కన పెట్టగలదు అని అతడికి తెలియదా? కానీ ఆమెని అలా అడుగుతూ ఉంటే సమీర కోపంగా చూస్తూ ఉంది. అలా చూడకు పద. ఇవాళ నీతో నాకు చాలా పనుందని సమీరని పర్సనల్ రూమ్‌లోకి లాక్కు వెళ్తుంటే, ఎక్కడికి రా అని అరిచింది. రావే కుక్కలాగా అరుస్తూ ఉన్నావు వచ్చినప్పటి నుండి. తల పగిలిపోతుంది తెలుసా నీ అరుపులకి అని సమీరాని రూమ్‌లోకి తీసుకెళ్ళి ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి సైలెంట్‌గా ఆమె ఒడిలో పడుకున్నాడు చరణ్. అతడు పడుకున్నాక 5 నిమిషాల వరకు సైలెంట్‌గా ఉన్న సమీర, ఏమైందిరా? అని చరణ్ జుట్టును చిన్నగా లాగుతూ అడుగుతుంది. ఏం కాలేదు. ఇవాళ ప్రశాంతంగా పడుకోవాలనిపించింది నాకు. ప్రశాంతత అనేది నీ దగ్గరే దొరుకుతుంది కాబట్టి నీ దగ్గరకొచ్చేశాను. ఇవాళ మీటింగ్ ఉంది. అది కంప్లీట్ చేసుకొని వద్దామనుకున్నాను. కానీ ఇవాళ నువ్వే నాకు నాకన్నా ముందుగా దర్శనమిచ్చావు. కాబట్టి వర్క్ అన్నీ వదిలేసి నీకోసం వచ్చేశాను. ఇప్పుడు నేను ప్రశాంతంగా పడుకోవాలి అనుకుంటున్నాను. నన్ను డిస్టర్బ్ చేయకు. నువ్వు కూడా వర్క్ అంటూ నన్ను వదిలేసి వెళ్ళావనుకో, లేచాక గందరగోళం చేసేస్తానేమనుకున్నావో అని సమీరాకి వార్నింగ్ కూడా ఇచ్చేశాడు చరణ్ బాబు. ఇంకా ఏమంటుంది? సరే పడుకో డిస్టర్బ్ చేయనులే అని అతడికి చిన్నగా జోకొడుతూ ఉంటే, ఆమె ఒడిలో చిన్న బాబులాగా నిద్రపోయాడు చరణ్. నిజంగా ఈ మధ్యలో ఎప్పుడు కాల్ చేసినా వర్క్‌లో ఉన్నాను, బిజీగా ఉన్నాను అని చరణ్ చెప్పడం గుర్తొచ్చి, అతడు నిజంగానే రెస్ట్ కోరుకుంటున్నాడు అని అర్థమయ్యి సైలెంట్‌గా సమీర కూడా చాలా సేపు అతడిని కదపలేదు. కానీ అతడు ఒళ్ళో పడుకోవడంతో చాలా సేపటికి కాళ్ళు పట్టినట్టుగా అయిపోయాయి. ఇప్పుడు అతడు లేచేలా లేడని అతడిని మెల్లిగా బెడ్ మీద పడుకోబెట్టి, ఆ రోజు ఆమె షెడ్యూల్ అంతా క్యాన్సల్ చేయడానికి క్యాబిన్‌లోకి వెళ్ళి, అక్కడే సోఫాలో పడున్న చరణ్, సమీర మొబైల్స్‌ని చూసి, అయ్యో! వీటి గురించి మర్చిపోయాను కదా! ఎన్ని కాల్స్ వచ్చాయో అని ముందుగా ఆమె మొబైల్ తీసుకొని ఆమెకొచ్చిన కాల్స్‌కి, మెసేజెస్‌కి అన్నిటికీ రిప్లై ఇచ్చి, ఇవాళ షెడ్యూల్ అంతా కూడా క్యాన్సిల్ చేస్తున్నట్టు చెప్పేసి చరణ్ మొబైల్ కూడా చూసింది.
అతడికి కూడా ఆఫీస్ నుండి 4, 5 కాల్స్, అలాగే రుద్ర దగ్గర నుండి కాల్స్, మెసేజెస్ రావడం చూసి వెంటనే రుద్రకి కాల్ చేసింది సమీర. తమ్ముడు అనుకొని ఎక్కడున్నావు చెర్రీ అని అడిగాడు రుద్ర ఫోన్ లిఫ్ట్ చేసి. హలో బావా, నేను సమీరాని అని చెప్పింది. వాడెక్కడ్రా? పడుకున్నాడు బావా, మార్నింగ్ వచ్చినప్పటి నుండి డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పాడు. అందుకే ఊరుకున్నాను. ఇప్పుడే మొబైల్ చూశాను. పంపించినా బావా? ఏదైనా అర్జెంట్ వర్క్నా? నిద్ర లేపనా చెర్రీని అని అడిగింది సమీర. వద్దులేరా, వాడిని లేచాక డైరెక్ట్గా ఇంటికే రమ్మని చెప్పు. జాగ్రత్త ఇద్దరు, లంచ్ చేయండి. లంచ్ టైం దాటిపోతుంది అని మరదలికి చెప్పి రుద్ర కాల్ కట్ చేశాడు. ఇంకా ఉంది.